నరసరావుపేట మండలం కేసానపల్లిలో 9 లక్షల విలువైన చెత్త సేకరణ వాహనాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ పథకాలతోనే సాధ్యమయ్యేది కాదని, ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారం కూడా అంతే ముఖ్యమన్నారు. మన గ్రామం మనమే బాగు చేసుకుందాం నినాదంతో దాతలు ముందుకొచ్చి ఈ వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామాల పరిశుభ్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామస్తుల చొరవ ఉంటేనే శాశ్వత అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేసానపల్లి గ్రామ ప్రజలు చూపుతున్న సామాజిక బాధ్యత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట. ఈ నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కేసానపల్లి గ్రామం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మరి గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కూటమి గెలిపించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి గ్రామ నాయకులు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా గ్రామంలో ఉన్న మరి చెత్త చెదారాన్ని, తడి చెత్త, పొడి చెత్తని ఎత్తివేయడానికి గ్రామ పంచాయతీ తరఫున మరి ఒక ట్రాక్టరు, మరి ట్రక్కు 2 కొనడం జరిగింది. హైడ్రాలిక్ ట్రక్కు. అంటే గ్రామాల్లో ఉన్న చెత్తనంతా కూడా మరి పోగు చేసి డంపింగ్ యార్డ్ లో తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విశేషం. వీటన్నిటికంటే కూడా కేసానపల్లి గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ట్రాక్టర్ ఇంజన్ కానీ, ట్రక్ కానీ, ఈ చెత్త వేసే ట్రక్కును కొనడం జరిగింది. దాదాపు 8.5 లక్షలు పెట్టి కొనడం జరిగింది. మరి దీనికి దాతలు కూడా సహకారం అందజేయడం జరిగింది.